నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి, సీనియర్ ఆర్థోపెడిక్, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు కీహోల్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అంటారు. మన లిగమెంట్ సర్జరీస్ చేస్తుంటాను. యశోద హాస్పిటల్, సోమాజిగూడ. ఇవాళ మనం ఇక్కడ కలవడానికి కారణం మెయిన్గా ఏంటంటే ప్రజలకి అవగాహన తీసుకురావడానికి. ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో హెల్త్ కేర్లో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. కొన్ని మనకి సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వవు. కానీ అది మనకి తెలియదు. ఇప్పుడు ఏంటి, మీడియాలో చాలా రకాలు చూస్తాము, పేపర్లో చూస్తాము. కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఇదే మంచి ట్రీట్మెంట్ అని ఒక 10 సార్లు వేస్తే మనం నమ్మేస్తాం. సో ఇవాళ మనం కొంచెం ప్రజలకున్న అపోహలు అవన్నీ తీర్చడానికి, అలాగనే మనకి మిత్రులు వచ్చారు. సో అంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తారు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు. సో నేను గాంధీ మెడికల్ కాలేజ్లో చదువుకొని దాని తర్వాత లండన్లో 10 సంవత్సరాలు పనిచేశాను ఆర్థోపెడిక్స్లో. అక్కడ అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకొని ఈ జాయింట్ రిప్లేస్మెంట్స్, కీహోల్ సర్జరీస్లో ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ 2014లో వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చాక యశోద హాస్పిటల్ గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా మెయిన్ ప్రాక్టీస్ ఈ మోకాళ్ళ మార్పిడి, ఈ లిగమెంట్ సర్జరీస్. ఇప్పుడు మనతోటి ఇద్దరు ఉన్నారు, ఇద్దరు అమ్మలు, మనమ్మ గారు, యాదమ్మ గారు. ఓకే, ఇద్దరికి ఇక్కడ మన వరంగల్ జిల్లా వాస్తవ్యులు. వారికి ఏంటంటే మనం ఈ మోకాళ్ళ మార్పిడి లేటెస్ట్ పద్ధతితో చేశాము, అంటే రోబోటిక్. ఇప్పుడు వరంగల్లో కూడా జాయింట్ రిప్లేస్మెంట్స్ రెగ్యులర్గా అవుతున్నాయి. డాక్టర్లు, మంచి డాక్టర్లు ఉన్నారు. మీకు కూడా నేను యాక్చువల్లీ లిస్టు చూశాను, టోటల్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ చూస్తే ఆర్థోపెడిక్స్ చాలామంది ఉన్నారు. అంటే మనం లక్కీ, ఇంత మంచి సర్వీసెస్ మీకు వరంగల్లో ఉన్నాయి. నేను ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం ఆ డాక్టర్స్ కూడా ఈ రోబోటిక్ గురించి కొద్దిగా ట్రైనింగ్ ఇద్దామని ఇక్కడికి రోబో కూడా తీసుకొచ్చాము. మీరు అందరు చూడొచ్చారు రోబో. సో ఇప్పుడు మెయిన్గా నేను అందరికీ చెప్పేది ఏంటంటే మనం మోసపోవద్దు. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చూస్తాము, ఇంజెక్షన్లు మాత్రమే సరిపోతే అసలు ఆపరేషన్లు అవసరం లేదంటారు. అట్లా చెప్పిన వాళ్ళ అమ్మకి నేను ఆపరేషన్ చేశాను. అంటే వాళ్ళ అమ్మకైతే ఆపరేషను, మనకైతేనేమో ఇంజెక్షన్లు. అది పోనీ ఇంజెక్షన్లు వందల్లో వేలల్లో ఉంటుంది కాదు, లక్షల్లో ఉంది. అన్ని లక్షలు ఖర్చు పెట్టి మనకి నిజంగా లాభం అవుతుందంటే చాలామందికి అవ్వట్లేదు. ఎందుకు, లాస్ట్ స్టేజ్లో మోకాళ్ళు ఇంకా వంకర్లు అయిపోయి నడవలేని పరిస్థితిలో ఆపరేషన్ అంటే భయమయ్యి మనం అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసరికి ఇంజెక్షన్లు చేసేసి అంతా అయిపోయిందంటారు, నెల రోజులు మళ్ళీ నొప్పులు మళ్ళీ వస్తాయి. సో మనకంతా లాసు. ఇప్పుడు అందుకనే మనం ఫస్ట్ అవగాహన రావాల్సింది ఏంటంటే ఆర్థరైటిస్ అనేది 4 స్టేజుల్లో ఉంటుంది. మొదటి 2 స్టేజుల్లో ఇంజెక్షన్ చేసుకోవచ్చు, మంచిదే. దాన్ని ప్లాస్మా థెరపీ అంటాము, స్టెమ్ సెల్ థెరపీ అంటాము. అది చేయటం వల్ల కొంచెం గుజ్జు పట్టి ఆర్థరైటిస్ అనేది స్లోగా అవుతుంది, ఆగిపోదు. మనం ఇప్పుడు 2 సంవత్సరాలు అరిగిపోవాల్సింది 10 సంవత్సరాల దాకా తేవచ్చు. అంతేగాని అక్కడ అది ఇంజెక్షన్ చేసాక ఇంకా బాగా గుజ్జు వచ్చేసి ఇంకా లైఫ్ లాంగ్ పనిచేస్తుంది అనే అపోహ ఉండకూడదు. ఇప్పుడు నేను చేస్తుంటాను రెగ్యులర్గా. నన్ను అందరూ అడిగే క్వశ్చన్ ఏంటి, ఇంజెక్షన్ అయిపోతే అంత అయిపోతే సార్ ఇక లైఫ్ లాంగ్ నాకు ఆర్థరైటిస్ రాదా అని. అట్లాంటిది ఉండదు. అందరికీ వయసు పెరుగుతూ ఉంటుంది. వయసు పెరుగుతున్న దాన్ని బట్టి ఏంటంటే ఆ గుజ్జు అనేది అరగటం సహజం.